నమస్తే, వెల్కమ్ టు లిష్కాస్ కిచెన్కు స్వాగతం. ఈరోజు మనము ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బచ్చల కూర టమాటా కూరని సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ కొద్ది నిమిషాల్లోనే కాబట్టి వంట కూడా త్వరగా పూర్తయిపోతుంది. ఇంకెందుకు గెట్ స్టార్టెడ్. ముందుగా బచ్చల ఆకుని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర, ఆవాలు చిటపటలు ఆడించాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ వేసాక అటు ఇటు కలుపుకొని ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. వాసన పోయాక కొద్దిగా ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయి. 3 మినిట్స్ తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కారం వేసినాక ఒక 2-3 మినిట్స్ మగ్గించుకున్నాక ముందుగా కట్ చేసుకున్న బచ్చలి కూరను కూడా ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ. ఎంతో సింపుల్గా చేసుకునే బచ్చలాకు టమాటో కర్రీ రెడీ. కర్రీ వేడి వేడి అన్నంతో లేక చపాతీల్లో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బచ్చలాకు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.